వ్యక్తి జీవితంలో మేలైనది జరగడానికి మరి దేవుడు చూసినప్పుడు ఆ మేలైనది జరిగే లోపల ఆ వ్యక్తి కొన్ని సమస్యల గుండా, కొన్ని శోధనల గుండా, కొన్ని విపత్తుల గుండా, కొన్ని బలహీనతల గుండా, కొన్ని అనారోగ్యాల గుండా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రయాణము చేస్తూ ఉంటాడు. అయితే ఒక విషయాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎన్ని ప్రయాణాల గుండా దేవుడు నిన్ను ప్రయాణించినప్పటికీ కూడా దేవుడు నీ జీవితంలో చేస్తానన్నది చేసేంత వరకు కూడా నీ చేతిని దేవుడు ఏం చేయడు, విడిచిపెట్టడు. అయితే ఈరోజు మనం ఏం చేస్తామంటే చాలా మంది ఒకసారి అయ్యా దావీదులాగా నన్ను దీవించాయా అంటాం, కానీ దావీదులాగా సమస్యలు మాత్రం అయ్యా అయ్యా యేసేపులాగా దీవించాయా, బాగుంది గుడ్ దీవిస్తాడు, కానీ యేసేపులాగా కష్టాలు మాత్రం వస్తే మాత్రం అలాగే ప్రభువా యోబులాగా దీవించు ప్రభువా, అద్భుతం, కానీ యోబులాగా కష్టాలు వస్తే అయ్యా పౌలు గారిని దీవించు మమ్మల్ని దీవించు, కానీ పౌలు గారిలాగా మనం నిలబడి. అంటే ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే దేవుడు అంటే నీకు ఒక జీవితాన్ని ఇస్తాను అన్నప్పుడు, మేలైన అనుభవంలోకి నడిపిస్తాను అన్నప్పుడు దేవుడు దేని గుండా నడిపించినప్పటికీ కూడా దాని గుండా నడవడానికి మనం ఏం చేయాలి, ఇష్టపడాలి. ఎప్పుడైతే మనం ఇష్టపడతామో దేవుడు మన జీవితాలలో ఆయన అనుకున్నది మన జీవితాలు ఏం చేస్తాడు, ఖచ్చితంగా జరిగిస్తాడు. మనకేమంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనకేమంటే భయము, ఆందోళన, కంగారు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇంకా త్వరగా మన జీవితంలో కార్యం జరిగితే, ఇంత త్వరగా మన జీవితంలో కార్యం జరిగిస్తే ఇంకా, కానీ ఇలా అనుకుంటాము. కానీ దేవుడి యొక్క ఆలోచనలకి, ఉద్దేశాలకి, ఆయన యొక్క సమయానికి మనం విలువివ్వము. ఈ లోపల ఏదో ఒకటి చేసేస్తాము, దీని ద్వారా లేనిపోయిన ఇబ్బందులకి వాటికి మనం అవుతాం, గురవుతాం. అయితే ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి, ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఎల్లప్పుడూ కూడా ఆ వ్యక్తి జీవితంలో కొన్ని ఏముండాలి అంటే లక్షణాలు ఉండాలి. ఏంటివి అది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మొదటి దశలోనిక 5:15 ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనిడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి. చాలి. మొదటిగా మేలైనది ఏం చేయండి, మీరు అనుసరించండి. అంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే మేలైనది మీ జీవితంలో మీరేం చేయండి. అంటే మనము మేలు చేస్తే ఎప్పుడు మేలు చేస్తాం, మేలు చేస్తే కానీ అవతల మనం కీడు చేసేది అప్పుడేం చేస్తాం, మనం కీడు చేస్తాము, లేకపోతే అసలు ఏమి చెయ్యం, నమ్మం. అయితే అంటే ఎప్పుడు కూడా ఒక విషయాన్ని చెప్తాను బాగా గుర్తుపెట్టుకొని, సాతాను ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగానే చెప్తాడు, కానీ మనకి మాత్రం ఆ మాట నచ్చుతుంది. నిజమే కదా, వాడు నేను తిట్టాడు కదా, వాడే ముందు తిట్టాడుగా, నేను తిట్టే తప్పలేదు, రైట్. వాడు నేను కీడ్ చేశానా చేయాల, వాడే కీడ్ చేశాను కదా, వాడికి ఇప్పుడు వాడు కీడ్ చేశాక నేను కీడ్ చేస్తే తప్పలేదు. అంటే నేను తప్పు చేయట్లా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మనం కూడా అంటే ఆ తప్పు చేస్తున్నాడని మనకు తెలుసు, మళ్ళీ తిరిగి అదే తప్పు మనం చేస్తాం. చూసారా, సాతాను చాలా అందుకని తెలియగలరు. నీకు తప్పు అనిపించకోని మనల్ని ఏం చేస్తాడు, పాపంలోకి అనిపిస్తాడు. అందుకని మేలైనది మీరు ఎల్లప్పుడూ కూడా ఏం చేయండి, మేలైనదే చేయండి. ఇక దేవుని వాక్యం అదే మనకు తెలియచేస్తుందండి. ఇక్కడ చూడండి, దావీదుని సౌలు అనేక సార్లు ఏం చేశాడండి, తరిమాడు, అనేక సార్లు తరిమాడు. చివరికి ఏం చేశాడంటే చంపడానికి కూడా విసిరాడు. అంటే అక్కడ దావీదు ఎలా అంటే నువ్వు నల్లిని నలిపినట్టు వెంబడించినట్టు నన్ను ఏం చేస్తావు, నువ్వు నల్లంటే తెలుసా మీకు? ఇప్పుడు మనకి కోడి మంచాలు లేవు కాబట్టి ఎవరికై కనిపించట్లా.
కదా. ఇదివరకు మన యొక్క కొంతమందికి మన పల్లెటూరులో కోడి అంటే కోడి పనుకునే మంచాలు కదండి. ఏంటంటే అదొక దేంతో చెక్కలతో ఉండి వాటితో ఎక్కువ ఉండే అంటే నల్లులు ఉన్నాయి. నల్లుని నలిపినట్టు నువ్వు ఏం చేస్తావు, వివరిస్తున్నావు అంటూ ఒక మాట చెప్తాడంట. అనేక సార్లు 16 సార్లు మరి వీటిని ఇస్తున్నాడంటే ఆ మీదకి దావీదు మీదకి. అయితే అంటే వీటి విసురుట్లో సౌలు నేర్పడి ఒక్కసారి వీటి విసిరితే ఈ మనిషి ఇలా వెళ్ళిపోయి గోడకి ఎగుతాడు, అతుకో అంత గట్టిగా విసురుతాడంట. అయితే ఇక్కడ దేవుడు ఒకసారి ఏం చేస్తాడంట, ఆ సౌలునే తీసుకొచ్చి దావీదు చేతికి అప్పగించి నువ్వు చంపే అని అన్నప్పుడు వెంటనే అంటాడు, నువ్వు అభిషేకము పొందిన వ్యక్తి కనుక నిన్ను ఏమీ చేయలేను. అంటే నీ మనస్తత్వానికి నువ్వు నన్ను చంపుదాం అనుకున్నావు, కానీ నా మనస్తత్వానికి నేను ఏం చేద్దాం అనుకున్నాను. అంటే దేవుడు బిడ్డలు మేలైనది చేసే వ్యక్తులు ఎదుటి వారిని బట్టి నీ జీవితాన్ని మార్చుకోకూడదు, కానీ దేవుడు ఎలాగ ఉండమన్నాడు అలా అనుకున్నాడు. దేవుడు ఏం చేయమన్నాడో అది చేయి, కానీ ఎదుటి వారిని బట్టి ఆ పరిస్థితిని బట్టి ఆ కొండ చదువుతున్న బట్టి నీ జీవితాన్ని ఏం చేసుకోవద్దు, మార్చుకోవద్దు. క్రైస్తవులుగా ఇది ఎప్పుడు మర్చిపోతుంది. నువ్వు తిట్టావు కాబట్టి నేనేం తిడతా, నువ్వు నాకు అన్యాయం చేసావు కాబట్టి అది కాదు. అది నీకు చూడండి, ఏసేపుని వాళ్ళు అన్నయ్యలు ఏం చేశారండి, ఒక గుంటలో పడేసిన తర్వాత మళ్ళీ ఆ గుంటలోని బయటకు తీసుకెళ్ళి ఏం చేశారంటే అమ్మివేశారు. సొంత రక్తము పంచుకున్న తమ్ముడు అమ్మేశారు. అమ్మేస్తే పాపం అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరి మీద కోపం రావాలి, అన్నల మీద, తండ్రి మీద, ఫైనల్గా ఎవరి మీదకి రావాలి, దేవుడి మీద. బాగా చేసేలా నాకు నీతో ఉన్నందుకు, ప్రార్థన చేసినందుకు, నమ్మకంగా ఉన్నందుకు నాకు అన్నాడా అలా. ఎప్పుడు కూడా ఒకటి బాగా చెప్పండి, ఎన్ని సమస్యలు, శోధనలు, విపత్తులు వచ్చినప్పటికీ కూడా నీ సొంత వాళ్ళైనా సరే, నీ రక్తము పంచుకున్న వాళ్ళు కదా, వీళ్ళు నాకు ఉంటారు అని చెప్పిన వల్ల నా చేయి విడిచిపెట్టవచ్చాము, కానీ నీ కొరకు ప్రాణం పెట్టి వేసే మాత్రం చేయి విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అయిపోయింది. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి ఏం చేశాడంటే అక్కడికి వెళ్తే నమ్మకంగా ఉన్నాడు. ఆమె ఏం చేస్తుందంటే జైల్లో పడిచేసి మళ్ళీ అక్కడి నుండి రాసయ్యాడు. బాగానే ఉంది, అంత వివాహమైంది, పిల్లలు బాగా ఉంది. ఈ లోపల ఈ అనిల్ ఉన్నారు కదా, అనిల్ వచ్చి ఏం చేశారంట, అతనికి అక్కడ ఆహారం అయిపోయిందంట. వాళ్ళ ఊర్లో ఎక్కడికి వచ్చారండి, ఏసేపు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏసేపు గుర్తుపడతాడు, బాగా దొరికేది మీరు నాకు, ఒకప్పుడు నన్ను ఏం చేశారు, అమ్మివేశారు, నా జీవితాన్ని నాశనం చేసేసారు. అయితే ఈ రోజు వచ్చారు కదా అని వాళ్ళ మీద పగ తెచ్చుకున్నాడా? అందుకని క్రైస్తవులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడి యొక్క ఆలోచన ఉద్దేశానికి వ్యతిరేకంగా ఇప్పుడు మనం ఏం చేయకూడదండి, జీవించకూడదు. ఇంకా నువ్వు మాట్లాడిన మాటలు గుర్తున్నాయంటే నువ్వు ఇంకా సరిగా మార్పు చెందలా. ఇంకా నువ్వు తిట్టిన తిట్లు గుర్తున్నాయి, ఇంకా నువ్వు నన్ను తన్నులు గుర్తున్నాయి, నన్ను మోసం చేసిన మాటలు గుర్తున్నాయి అని నువ్వు అన్నావు అంటే నువ్వు ఇంకా దేవుని సరిగా అర్థం చేసుకోవాలి. వెంటనే యేసయ్య ఒక మాట మాట్లాడాడు. ఏంటంటే బాగా వినాలి, ఏంటంటే ఈరోజు మీరు నాకు అలా చేశారు అని మీ మనసులోకి ఆ మాటలు చదువుతా ఎంత బాగుంటాయంటే ఎక్కడున్నాయి. మా అబ్బాయి సింపుల్గా చెప్పేసాడు, ఆదికాలంలో ఎక్కడున్నా చదువుతారు, చక్కగా ఉంటుంది అన్నమాట. యోసేపు యొక్క సహోదరుడు వచ్చిన వర్తమానము ఫరో ఇంట్లో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకు ఇష్టముగా ఉండెను. అంత కాకుండా ఇంకొంచెం సింపుల్గా ఉంది.
చూడక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేసిన పని గుర్తుంది కానీ వాళ్ళ మీద కోపం పద్ధతి. మర్చిపోదు, ఇక్కడ 2 పదాలు చెప్తున్నా. వాళ్ళు చేసిన పని గుర్తుంది కానీ వాళ్ళ మీద ఆ పని ఆయనకి ఏం తీసుకురాలేదు, పగద్వేషం తీసుకురావాలి. అది అయితే వాళ్ళు నా చెంతకు వచ్చారు, వచ్చినప్పుడు నాకు వాళ్ళు అన్యాయం చేసినప్పటికీ కూడా నా చెంతకు వచ్చారు కాబట్టి తిరిగి వాళ్ళకి నేనేం చేయాలి, మేలే చేయాలి. మీ అన్నదమ్ములను దూషించి బయటికి వెళ్ళారా, మళ్ళీ చెంతకు వచ్చారా, మేలే చేయడానికి తెరుచు. నేను ఇబ్బంది పొందిన వాళ్ళ దగ్గరికి నిన్ను వెళ్ళిపోయారా, వాళ్ళ కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి నీకు కలిగింది ఇచ్చిన ప్రార్థన చేయి. వాళ్ళ స్థితి అలాగే ఉంటే బాగుండు అని చెప్పి నువ్వేం చేయదు, కోరుకోవద్దు. వాళ్ళ యొక్క కీడుని, వాళ్ళ నాశనాన్ని వేరు చేయొద్దు, కోరుకోవద్దు. అలా కోరుకుంటే అంట వాళ్ళ మీద ఉన్న శాపం అంట దేవుడు నీ మీదకు తిప్పుతాడంట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజు నేను ఎక్స్ ఎవరినో ఏ యొక్క సుబ్బారావును నేను నా పాపం వాళ్ళ అయిపోవాలి. ఆ దేవుడు నన్ను తిట్టినందుకు అతనికి ఏం తీసుకొచ్చాడు, శాపాన్ని తెచ్చాడు. అతను ఇబ్బంది పడుతున్నాడు. అయితే నీకు అంతే అలాగే జరిగిందనంట. అతన్ని బట్టి నేను అతిశయిస్తే అంట దేవుడు అంట అతన్ని పక్కన పెడతానంట. అతన్ని గీడి ఎవరు తీసుకొస్తారంట, అమ్మాయి తీసుకొస్తారంట. అర్థమైంది ఇప్పుడు? అందుకనే నీకు చేతనైతే, నీకు తెలిస్తే వాళ్ళ నిమిత్తం ఏం చేయి, దుఃఖపడు, ప్రార్థన చేయి. ఇంకా మంచి మనసు ఉంది నీకు కలిగింది, వద్దు తీసుకెళ్ళు. అది అంతేగాని ఒకళ్ళ పతనాన్ని, ఒకళ్ళ నాశనాన్ని, లేకపోతే ఒకళ్ళ ఇబ్బందులు మనం ఎప్పుడు ఏం చేయకూడదు. అస్సలకి మీరు రాత్రిగా మాట్లాడతారు చూడండి. అమ్మి వేసిన ఏసేపును అదేముంది గుర్తుంది. మీరు నన్ను ఏం చేశారు, అమ్మేశారు అని మీరు నాకు ఏం చేశారు, అన్యాయం నాకు గుర్తుంది. చదవండి చూడండి, అయినను చూడండి, అయినను గట్టిగా స్తోత్రం చెల్లించండి. నాకు కోపం లేదు, నాకు పగ లేదు. మీకు ఒకవేళ గిల్టీ ఫీలింగ్ ఉంటే, మీకు బాధ ఉంటే అదేం చేయండి, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను, మీరు కూడా ఏం చేయండి, అంతే. ఒకప్పుడు మీరు నన్ను ప్రేమించలేదు కానీ ఇప్పుడు కానీ మిమ్మల్ని ఏం చేస్తాను, నేను ప్రేమిస్తున్నాను. అందుకని యేసు కలిగి ఉన్న మనసును సమాధానపడు వారు ధన్యులు, వారి దేవుడు కుమారులు. ఎందుకండి పగలు, ద్వేషులు, ఈర్ష్యలు, కక్షలు, కాఠిన్యాలు ఎప్పటికీ కూడా ఆ మనిషి చూసినప్పుడు ఆ మనిషిని మనిషిని మనం పగ పెంచుకుంటే మనలో ఉన్న ద్వేషం పెరుగుతుందే కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం చదువు నా మాటలు బాగుంటాయా. అది సంతాపము పుట్టింపొలముకుడి. చూడండి, నేను బాధపడలేదు, మీరు బాధపడదా. గట్టిగా స్తోత్రం చెల్లించండి. మీకు మేలు చేయడానికే దేవుడు నన్ను ముందుగా పంపించాడు, కానీ మిమ్మల్ని వాడుకున్నాడు. మీరు బాధపడాల్సిన అవసరం అంటే ఏం చేస్తారు, ఇవ్వండి మేలు చేస్తారు. అది తెస్తాను ఇంకా చదవన మాట గుర్తుపెట్టుకోవాలి, చదవదు సార్. అది మీరు అక్కడ పేపర్ కానీ పెట్టుకోండి. అదే మన పార్టీ ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి. మీరు ఒకని ఎడలో ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నాడు. దేని చెప్పన్నాడు, మేలైన దానిని. దేని మేలైన ఎప్పుడంట, ఎల్లప్పుడు. ఇది 4 చోట్ల వచ్చింది.
మీకు ఇది చెప్తా. ఈ ఎల్లప్పుడూ అన్నది మనం ప్రతిరోజు చేద్దాం, ఓకేనా? అది ఇదే నిన్ను దావీదులాగా ఉంచుద్ది, ఇదే నిన్ను యేసేపులాగా ఉంచుద్ది, ఇదే నిన్ను షద్రక్ మేషాకులాగా, ఇదే నిన్ను దానియేలులాగా, ఇదే నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేస్తుంది. అదే ఏంటో చూద్దాం ఈరోజు, ఓకేనండి? జాగ్రత్తగా మన సమయం కొద్దిగా ఉంటుంది కనుక తొందరగా మనం ముగించుకుందాం. 11 మనం ముగించేసుకుందాం, ఓకేనా? చూడండి, నెంబర్ 1 మొదటిగా మేలైనది ఎప్పుడు చేయాలి? ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే ఏంటి? నిత్యము చేయాలి. అదే ప్రతిరోజు నువ్వు మేలు చేయాలి. అర్థమవుతుందని ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసేసుకోవాలి, ఓకే? ఇంకొక మాట నేను చెప్తాను. ఈ దావీదు దగ్గరికి వచ్చాం కాబట్టి దావీదు మీద ఆ యొక్క ఒక అతను అహీతోపెలు ఏం చేస్తారంటే ఒక కోపం పెట్టుకుంటాడు. మీకు ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. అహీతోపెలు ఎవరు అసలుకి? దావీదు యొక్క మంత్రి. బాగా వినాలి. ఈ అహీతోపెలు అనేకమైన యుద్ధ రచనలు రచిస్తాయి. అంటే అహీతోపెలు రచించాడు అంటే అది ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగానే జరుగుతుంది. ఇది సింపుల్గా అంతే. అయితే ఈసారి అహీతోపెలు ఏం చేశాడంటే దావీదును చంపేద్దామని అబ్షాలోముతో కలుస్తాడు. బాగా వినాలి. ఎవరితో కలిశాడు? అబ్షాలోముతో కలిశాడు. కలవంగానే చూడండి, ఇక్కడ ఈ విషయం దావీదు తెలిసినప్పుడు అబ్షాలోముని దావీదు అబ్షాలోముని అలాగే అహీతోపెలు ఇద్దరిని చంపేలేదు. కానీ ఒక మాట చెప్తా చూడండి, అయ్యా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టేయా. చూసారా, నాకు విరోధముగా ఏం చేస్తున్నాడు? నన్ను చంపాలని చూస్తున్నాడు అనగానే వెంటనే దేవుడు ఒక గొప్ప ప్రవక్తను పంపిస్తాడు. ప్రవక్తను పంపించినప్పుడు ఎప్పుడు అహీతోపెలు చెప్పినాడు ఏమైంది? కానీ ఈసారి అహీతోపెలు చెప్పింది ఏమవలేదని జరగలేదు. ఎప్పుడు కూడా అహీతోపెలు పక్షంగా ఎవరున్నారు? కానీ ఈసారి అహీతోపెలు పక్షంగా దేవుడు లేడు. అతను చెప్పింది జరగలేదని ఇంటికే అహీతోపెలు ఊరేసుకొని చచ్చిపోయాడు. చూసారా? అంటే ఇక్కడ ఏమైందండి? మేలైన చేయగలిగిన వాడు నువ్వు కీడు చేస్తే దేవుని పక్షంగా. నెంబర్ 1 మొదటిగా ఎల్లప్పుడు ఏం చేయండి? మేలైన దానిని చేయండి. నెంబర్ 2 చదవండి. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. గట్టిగా స్తోత్రం చేయండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మీకు ఒక మాట నేను చెప్తా, మన సంతోషం ఎప్పుడు పోయింది? కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు తెలిసిన పదం ఏంటి, మనకు తెలియని పదం ఏంటి? కానీ తెలిసిన పదము ఎలాగ జారిపోయింది, తెలియని పదము ప్రపంచాన్ని ఎలాగా ఏలుతుంది. మీకు తెలిసిన వాక్యంలోనే మీకు చెప్తా, జాగ్రత్త ఇవ్వండి. తెలియని పదం ఏంటి, తెలిసిన పదం ఏంటి? తెలిసిన పదము ఎలాగ జారిపోయింది, తెలియని పదము ప్రపంచాన్ని ఏం చేస్తుందట? ఏలుతుంది. ఏంటని? ప్రపంచాన్ని ఏలుతుంది. ఎలాగ చెప్తా. మొట్టమొదటిగా దేవుడు ఆదాము చేశాడు కదండి. ఆదాము చేసి మీరు ఫలించి అభివృద్ధి చెందని భూమిని నిర్మించండి అన్నాడు. తర్వాత అవ్వమ్మ చేశాడు. ఆదాముకి చేసినప్పుడు ఇది ఏనుగు, ఇది పులి, ఇది పాము అని ఏం చేశాడు? అన్నిటికీ పేర్లు పెట్టాడు. బాగా ఉంది. ఆ తర్వాత తన భార్యను తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఈమె నాలోని తీయబడింది కాబట్టి ఈమె ఏం చేయబడింది? నా భార్య. ఒక అయిపోయింది. చూడండి, ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్రతిరోజు దేవుడు చేస్తాడంట, ఆడుకుంటాడంట. ఆ కుటుంబం, ఆయన జీవితం ఎలా ఉంది? సంతోషముగా, ఆనందంగా ఉంది. ఈ మాట ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు. బాగా వినాలి. మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు చేసిన మాట ఏంటి? సంతోషం, ఆనందం. ఈ లోపల సాతాను వాడు వచ్చి ఈ పండు తిను అనగానే ఆ పండు తిన్నారు. నేను భయపడి తాగుకుంటుని. బాగా వినాలి. భయం అంటే వాళ్ళకి తాగుకోవడం అంటే
మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు? ఆదాము. ఏమన్నాడంటే భయపడ్డాను. చెట్టు చాటు ఏంటి? చెట్టు చాటు కాదు, ఏమన్నాడు? భయపడుతున్నాడు. భయమేంటి? ఇదే పదం తెలియదు, దీనికి కొత్త పదం. పాము ఉంది, అయి పాము అట్లా తీసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు కదా? హాయ్ పులి బాగున్నావా కదా? అంటే ఏమి లేదు, భయం లేదు. అవునా? బాగా వినాలి, ఇది జరిగిన సత్యమండి. అంటే భయం అంటే ఏంటో, తెలియదు, దాక్కోవడం అంటే ఏంటో, తెలియదు, అబద్ధం అంటే ఏంటో, తెలియదు, మోసము అన్యాయము అంటే ఏంటో. తెలియదు. ఆ పదాలకి ఆదాముని దేవుడు చేసిన తర్వాత వాటికి స్థానము లేదు. లేదు. చూసారా? సంతోషం అన్నది హృదయం నుండి బయటికి వెళ్ళిపోయి పాపాన్ని మనిషి ఎప్పుడైతే వచ్చిందో పాపము ద్వారా మనిషికి ఏమొచ్చింది అంటే భయము, ఆందోళన, కంగారు, శాంతి లేకపోవడము, సమాధానం లేకపోవడము, నెమ్మది లేకపోవడము. నీ జీవితం అంతా కష్టపడి భూమిని స్వేచ్ఛపరుస్తావు, కానీ భూమి తన పంటను నీకు ఇవ్వదు. మీకు విషయం చెప్తాను, స్త్రీలకి ప్రసవ వేదన లేదండి అసలుకి. దేవుడు అందుకని స్త్రీని ఎప్పుడు ఏర్పాటు చేయాల. కానీ నా మాట వినుకోకుండా తినద్దన పండు నువ్వు తిన్నావు కనుక నీ ప్రసవ వేదన అధికమవుతుంది. వేదనతో నువ్వు పిల్లల్ని కంటావు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే, కానీ నీ భర్త నిన్ను ఏలుతాడు. ఇది ఏమీ కూడా మనిషిని చేసినప్పుడు లేవు. ఇవన్నీ ఏ పదాలు? కొత్త పదాలే. ఇవన్నీ ఏ పదాలు? కొత్త పదాలే. చూసారా? శాంతి ఏమైపోయింది? సంతోషం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమొచ్చేసింది? భయం. అమ్మ ఏంటి? ఏమయ్యా ఏదో జరుగుతున్నట్టుంది. శాంతి లేదు, సమాధానం లేదు. భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, ఉద్యోగం ద్వారా, పరిస్థితుల ద్వారా, ఆరోగ్యం ద్వారా మనిషికి ఏ విధంగా సాతానికి దొరుకుతాడో ఆ విధంగా మనిషి ఏం చేశాడు? ఇరికిచ్చేస్తాడు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనక అన్నిట్లో ఇరికిచ్చేసాడు. ఎవరిన అమ్మ బాగున్నావా? ఏం బాగుంటావులే ఇక. మా బాబు ఎలా ఉన్నాడు? ఏం చెప్తాంలే ఇక. అమ్మా ఏంటి ఇబ్బందులు? ఏమున్నాయిలే ఇక. చూసారా? అంటే అన్నిటిలో కూడా ఏమైపోయింది? ఇప్పుడు మళ్ళీ మీకు ఒక గొప్ప ఆదరణతో కూడిన గొప్ప విషయం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉందంటే. అంటే వెళ్ళిపోయిన సంతోషం ఎలా వచ్చింది? ఎలా వెళ్ళిపోద్ది? అందుకనే చూడండి, ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, అంటే మీరు నన్ను ఆశ్రయించినట్లయితే మిమ్మల్ని నేను పూర్ణ శాంతి కలవాడిగా మిమ్మల్ని చేస్తాను. చూడండి, దేవుడి యందు ఇక్కడ చూడండి అపోస్తలుడు పౌలు చెప్తారు, మరలా చెబుతున్నాను నేను చేయండి, మీరు ఆనందించండి. మరలా చెప్తాను, వాళ్ళు ఆనందించండి. అంటే సంతోషము అనేది ఎవరి పాలికో దేవుడి పాలి. ఈ లోకంలో అంటే చూడండి, సాతాను తీసుకొచ్చిన ఆ పాపాన్ని, సాతాను తీసుకొచ్చిన ఆ భయాన్ని, సాతాను తీసుకొచ్చిన ఆ ఆందోళనని ఏం చేశాడంటే దేవుడు తిరిగి ఆయన ఈ లోకానికి వచ్చి తన మరణము ద్వారా తిరిగి మనిషిని బ్రతికించి ఆ వ్యక్తికి ఏం తీసుకొచ్చాడు? శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని దేవుడు తీసుకొచ్చాడు. నీనిచ్చు వంటిది కాదు లోకము మీకు ఇచ్చేది. లోకం ఇచ్చేటట్టు కాదు నేను ఇచ్చే సంతోషం, ఆనందం, శాంతి. ఇక్కడ చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే అంటే దేవుడు ఇప్పుడు నీకు సంతోషాన్ని ఇస్తాడంటే అది ఎలా ఉంటుందో ఒకసారి మీకు నేను చెప్తాను చూడండి. ఒకసారి పౌలు గారు అన్నారు చూడండి,
పౌలు గారిని ఇప్పుడు ఇందులో వేసేసారు, జైల్లో చెరసాలలో వేసారు, ఓకే, బంధించారు. ఇప్పుడు పౌలు గారిని ఏమనాలి? నేనేమి చేయకపోయినా నన్ను వేశారు అయ్యా, మరి ఏంటి నా పరిస్థితి అని అన్నాడుగా, అనాలి కదా. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చేస్తారంటే పాటలు పాడుతున్నారు, వాళ్ళు గట్టిగా ఏం చేస్తారంట, గంతులు వేస్తున్నారు, దేవుడు ఏం చేస్తారంట, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అంటే దేవుడు ఇచ్చే సంతోషము ఎలా ఉంటుందంటే లోకము మీకు ఇచ్చే అటువంటిది కాదు. కానీ ఆ యొక్క దేవుడు ఆయనే మీతో ఉన్నాడని, ఆయనే మీ పక్షంగా ఉన్నాడని, ఆయనే మీతో ఉన్నాడు కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనిషిని ఏం చేస్తాడంటే సంతోషభరితులుగా చేస్తాడు. చూడండి, మేము ఈ పరిస్థితిలో ఈ శ్రమను అనుభవిస్తున్నాము. కానీ ఒక అద్భుతమైన మాట్లాడుతున్నాం, మేము కలిగి ఉన్న దేవుని మేము ఎరుగుదుము. మేము కలిగి ఉన్న దేవుడిని ఎరుగుతాం, మాకు తెలుసు ఆయన ఎవరు. అయితే ఇట్టి శ్రమలు మేము ఏం చేస్తున్నాం, అనుభవిస్తాం అంతే. అయితే ఈ సమస్యలు ఏంటివి, తాత్కాలికమే. అంటే మా దేవుడు మా కొరకు ప్రాణం పెట్టాడు, మా దేవుడు మా కొరకు రక్తం కాచాడు, మా దేవుడు మాకంటూ మా తలపట్టు ఏంటి ఉంచుకోకుండా ఉన్నదంతా మా కొరకు ఇచ్చేసాడు. మా దేవుడు మమ్మల్ని ప్రేమించినట్టుగా ఎవరు కూడా మమ్మల్ని ఎవరో ప్రేమించలేదు. ఇక్కడ చూడండి, ఈ మాట చాలా 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 మీకు అర్థం కావాలి. అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు కదా, ఇక్కడ ఆ మాట ఏం చేయాలి చదవండి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపల చెరసాలను త్రోసి వారి కాళ్ళకు బండలు వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎవరికైనా దుఃఖం కలిగితే ఏం కలగాలి? మీకు ఎవరు దుఃఖం కలిగితే ఏం చేయాలి? ఆ యొక్క దుఃఖం మీకు ఎలా మారుస్తుంది? సంతోషముగా మారుతుంది, సంతోషంగా మారుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఎవరికి దేవుడి గురించి మాట్లాడదు రెండో మాట, ఎల్లప్పుడూ మీరు ఏం చేయండి, సంతోషించండి. చూడండి, పౌలు శీలలు ఏం చేస్తారంట, సంతోషిస్తున్నారంట, ఆనందిస్తున్నారంట, ఎదురు ఏం చేస్తారంట, గంతులు వేస్తున్నారంట. ఇక్కడ చూడండి, అక్కడ అంత గొప్ప స్థితిని యోబు జీవితానికి వస్తే, యోబు చూడండి, ఒకేసారి ఆస్తి, ఒకేసారి పిల్లలు చనిపోయారు వెంటనే. అయితే హృదయములో ఎంత మాత్రము ఏం తీసుకొచ్చుకోలేదు, దుఃఖము వేదన బాధకి గురవ్వలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆమేన్. నా యొక్క విమోచకుడు సజీవుడు, ఆయన నేను ఒక్కనొక్క దినము నేను ఆయన చూచాను. అంటే హృదయములో ఏ మాత్రం కూడా ఏం చేయలేదండి, ఏం చేయలేదండి, విచారం తెచ్చుకోవాలి. సంతోషం సంతోషం సంతోషం. చూసారా, అది సంతోషాన్ని మనం ఏం చేయాలి, కలిగి ఉండాలి. పరిస్థితులు ఏమైనా ఉండండి, పరిస్థితులు ఎలా ఉన్నామండి, కానీ దేవుడిచ్చిన ఆ సంతోషాన్ని మాత్రం మీ దగ్గర మీరు ఏం చేయాలండి, కోల్పోవద్దు. అందుకనే చూడండి, వస్త్రహీనతైనను, ఖడ్గమైనను, కరువైనను, హింస అయినను, దోషం ఏదైనా దేవుడు ప్రేమ నుండి మమ్మల్ని ఏం చేయడు. అంటే ఇక్కడ అంటే ఈ తాత్కాలికమైన సమస్యలకి చూడండి, నాలో ఉన్న సంతోషాన్ని నేను ఏం చేయలేను, కోల్పోలేను. చూసారా, అందుకనే ఎప్పుడు కూడా దేవుడు, అందుకని రాత్రి కూడా మనం విన్నాం, ఆయన మీద మనం గురి నిలపాలి. మన సంతోషానికి, మన ఆనందానికి ఆయన ఎవరండి, అందుకని శత్రుమేష కవిత్వాన్ని చూడండి, సింహ ఆ యొక్క అగ్నిగుణంలో వేస్తున్నప్పుడు
చూడండి, ప్రాణాలు అర్పిస్తాకైనా ఇష్టపడ్డాడు కానీ ఈ సంత కూడా ఏం చేయలేదండి, బాధగా దుఃఖంగా వేదంగా వాళ్ళకి చేయలేదు. సో ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయ సమయంలో ఒకవేళ మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా, సమస్యలు ఎదురవుతున్నాయా, శోధనలు ఎదురవుతున్నాయా, అవమానాలు, నిందలు, ఏడలు ఎదురవుతున్నాయా, లేకపోతే కుటుంబంలో నువ్వు తట్టుకోలేనంత శ్రమల చేత నువ్వు పట్టబడుతున్నావా, అయితే నువ్వు పౌలు గారు, శీల గారు వలె నువ్వేం చేద్దా అంటే ప్రార్థన చేసి నువ్వేం చెయ్యి, దేవుని స్తుతించు. అది ఎందుకంటే అలాంటి సమయంలో దేవుడు తన శక్తిని, తన బలాన్ని నీకు ఏం చేస్తాడా, అనుగ్రహిస్తాడు. అంతేగాని అందుకనే ఒక్కొక్క చూడండి, మీకు వెంటనే మన జీవితాల సమస్యలు అలా జరిగితే మీకు ఒకటి చెప్తా. మార్తా మరియా ఇంట్లోకి ఎవరు వచ్చారు? కుటుంబం అంతా దేంతో నిండిపోయింది, సంతోషంతో, జనంతో నిండిపోయింది. బాగా వినాలి. వెంటనే లాజరు ఏమైపోయాడు, చనిపోయాడు. కుటుంబం ఏమైపోయింది, దుఃఖము వ్యాధులతో నిండిపోయింది. బాగా వినాలి. వెంటనే మళ్ళీ ఏసే కుటుంబానికి వచ్చాడు, ఏమైంది, సంతోషం, ఆనందం వచ్చింది. మళ్ళీ కుటుంబం అంతా ఏమైపోయింది. అంటే ఈ సమయంలో ఎక్కడా కూడా వాళ్ళు దేవుడికి దూరమైనట్టుగా మనకు కనిపించదు. అంటే నీ జీవితంలో దుఃఖాలు సహజంగా వస్తాయి, కానీ శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని నిలిపే దేవుణ్ణి మాత్రం ఏం చేసుకోవద్దు, దూరం చేసుకోవద్దు. ఒక మాట చెప్తా. ఒక అతనికి అద్భుతమైన సువార్త సేవ చేశాడంట, చాలా అద్భుతంగా చేశాడంట. అయితే నువ్వు చెప్పొద్దు అన్నారంట, వినలేదంట. సరే తన కుమార్తెను చంపి తీసుకుని బాక్స్లో పెడతాడంట. ఇప్పటికైనా నువ్వు సువార్త ఆపేసి యేసు క్రీస్తు దేవుడు కాదని చెప్పు. మానలేదంట. తన కుమార్తెను తీసుకుని అలాగే చంపేసి బాక్స్లో పెట్టి పంపిస్తానంట. ఇప్పటికైనా మానే తను జైల్లో వేశారంట. ఇప్పటికైనా మానే, యేసు దేవుడు కాదు అని చెప్పి నేను చెప్పలేనంట. ఇప్పటికైనా నీ భార్య ఉంది, నేను వదిలేస్తాం, చక్కగా మళ్ళీ నీకు పిల్లలు పుడతారు, నీ జీవితం బాగుంటుంది. యేసు దేవుడు కాదు, ఒప్పుకో. నా హృదయంలో దేవుడు ఇచ్చిన సంతోషాన్ని బట్టి నేను యేసు దేవుడు కాదు నేను ఒప్పుకోనంట. తన భార్యను చంపేసి అలాగే బాక్స్లో పెట్టి పంపిస్తానంటే, పంపించి ఇప్పుడు నేను వదిలేస్తాం, నువ్వు నా బ్రతుకుతావు అంటే, ఇప్పుడు చెప్తున్నాను, ప్రపంచాన్ని ఒక ఊపిన పాట రాశాడు. ఐ ఫాలో జీసస్, నో టర్న్ బ్యాక్. నేను క్రీస్తును వెంబడిస్తున్నాను, వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు. నా ప్రాణం పోయినప్పటికీ కూడా, నా కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుని విడిచే ప్రసక్తే లేదు. I follow Jesus. No turn back. That's all I think. ఎందుకంటే నా దేవుడు నమ్మకంగా నా జీవితంలో ఉన్నాడు. ఎంతకాలం నా దేవుడు నా జీవితంలో ఎన్నోసార్లు నన్ను రక్షించాడు, ఎన్నోసార్లు నన్ను లేవనెత్తాడు, ఎన్నోసార్లు నాకు ఎన్నో పరిస్థితులు నా దేవుడు తెలియదు అని చెప్పి నేను ఎలా చెప్పమంటావు? ఇదే మాట దానియేలు గురించి మాట చెప్తాను కదా. 70 సంవత్సరాలు నమ్మకముగా నా దేవుడు నా జీవితంలో ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి ఆరాధించొద్దు అని మీరు చెప్తే నేను ఎలా ఆరాధించుకున్నాను? అద్భుతమైన మాట అండి. 70వ సంవత్సరంలో దానియేలుకి ఏమొచ్చింది? ఒక శాసనం వచ్చింది. ఎవరికి ఏ దేవుని కూడా ఏం చేయదు, మీరు ఆరాధించకూడదు అన్నాడు. వెంటనే అతి శాసనం సంతకం చేయబడిందని దానియేలు ఎరిగి యథావిధిగా తన గృహంకి వెళ్ళి ఆ యెరూషలేము తలుపు తీసి మోని అక్కడ ఒక అంటాడు, 70 సంవత్సరాలు నా దేవుడు బానిసగా ఉన్న నన్ను యువరాజుగా ప్రధానమంత్రిగా చేసి నమ్మకముగా ఉన్నాడు. ఈరోజు నా దేవుడు తెలియదు అని చెప్పి నేను ఎలాగా ఆరాధించుకోకుండా నా దేవుడికి ఎలా ఉండగలను? 70 సంవత్సరాలు నన్ను కాపాడిన దేవుడు ఈ రోజు కూడా బలముగా ఆయన నిలబెట్టడానికి సమర్థుడు.
చెప్పగలుగుతున్నావా? ఇంతవరకు సమస్యలు గట్టెక్కించిన దేవుడు ఈ రోజు మనల్ని గట్టెక్కిస్తాడు. ఇంతవరకు నా జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు ఇంకా మీదన కూడా అద్భుతాలు జరిగిస్తాడు. ఎంత అద్భుతమైన మాట. రెండో మాట ఏంటండి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుకోండి. ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఎఫెసీ 1:3-4 చదువుతా నేను ఊహించేస్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఓకే, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను ఏం అనుగ్రహిస్తాడంట? ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. అందుకనే మీరు ఏం చేయొద్దు, చింతపడద్దు, మీరు దుఃఖపడద్దు, మీరు వేదన చెందద్దు. మీ హృదయాన్ని దుఃఖపరిచే వాటి నుండి మీరు ఏం చేయండి, దూరముగా. అర్థమవుతుందండి? 3 చదవ అయిపోయింది కదా? ఎట్లనగా ఆ కథలు అసలు ఇక ఎడతెగక ప్రార్థన చేయుడి. 3 ఏమైందండి? ఎడతెగక ప్రార్థన చేయుడి. సంతోషంగా ఉండుడి. సంతోషంగా ఉన్నాడు. అయిపోయింది. ఎడతెగక ప్రార్థన చూడండి, చేయుడి. ఎడతెగక అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఎల్లప్పుడు. చూడు, 3 ఏంటంట? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇంకో మాట లేదు. పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేయమంటే ఎప్పుడు ఎలా స్తుతి చేయగలుగుతాం అంటే ఎప్పుడు కూడా ఎలా స్తుతి చేయగలుగుతాం? చూడండి, మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మీరు పని చేసుకున్నప్పుడన్నా, మీరు ఎక్కడికైనా వెళ్తున్నా, ఏం చేసేదన్నా పాట పాడుకోవచ్చు. మీరు దేవుని స్తుతించుకుంటూ కూడా మీరు ఏం చేయొచ్చు. ఎడతెగక ఎల్లప్పుడూ మీరు ఏం చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేసినప్పట మీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచనల్ని, ప్రణాళికల్ని, ఉద్దేశాలని, మీ ప్రార్థన, మీ కార్యాలని దేవుడు మీ జీవితంలో ఏం చేస్తాడ, నెరవేర్తిస్తాడు. ప్రార్థన ప్రతి పరిస్థితుల్లో ఏం చేస్తాడ, మారుస్తుంది, చక్కదిద్దుద్ది. మీరు శోధనలోకి ప్రవేశించుకోకుండా మెలకువ కలిగించేయండి, ప్రార్థన చేయండి. అసలుకి ప్రార్థనకి నాంది ఎవరు? అద్భుతమైన ప్రార్థన కూడా ఎవరు? మన ప్రభువేనా? చూడండి, మీకు ఒక మాట నేను చెప్తాను. ఈరోజు మనం అన్నిటికంటే సింపుల్గా తీసేది ఏంటో తెలుసా? ఏంటో తెలుసండి? ప్రార్థన. ఎప్పుడో చేస్తాగా, ఎప్పుడు వెళ్తాగా, కానీ అంట రోజంతా ప్రార్థన. ఆయన అంట పరిచర్య చేసి ఏంటంటే అందరూ అంట తన గృహానికి వెళ్ళిపోయారంట. అందరూ ఏం చేశారంట? తన గృహాలకు వెళ్ళిపోయారంట. ఈయన ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిపోయారంట? కొండకి వెళ్ళిపోయారు. తండ్రితో ఏకాంతంగా గడుపుతున్నాడంట. ఇంకొక మాట ఉందండి, ఆయన ఇంకా పెందల కళనే, ఇంకా చీకటి ఉండగానే ఉంది, ఇంకా చీకటి ఉండగానే ఆయన బయటికి వెళ్ళి ఏం చేశాడ? ప్రార్థన చేశాడు. అంటే ఇప్పుడు మీరు ఒక అర్థం కావాలి, ఆయనకే ప్రార్థన అవసరమైనప్పుడు మరి మీకు నాకు ఇంకెంత ప్రార్థన అవసరమైంది? ఎడతెగక అంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నానన్నమాట. అదేనా? ఇప్పుడు అలా బండి మీద వెళ్తున్నాం, చెడ్డ ఆలోచన రాకూడదు. చూడండి, దావీదు ఏమన్నాడు? ప్రభువా వ్యర్థమైన చూడకుండా కళ్ళు తిప్పి అన్నాడు. అంటే మనం ఏం చేస్తాం? అటు చూస్తే ఏ వాల్పోస్ట్ లేదా కనబడుకోకుండా ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకరికి మనం వచ్చి ప్రార్థన అని అంటే ఆ విధమైన ఆ యొక్క ప్రార్థనలోకి మనం వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు మనం ఎప్పుడు ప్రార్థనలో గడుపుతాం, పర్యాటనలో వెంటనే ఎవరైనా అర్థమైన మాట మాట్లాడేది. మనము వెంటనే మనం ఒక ప్రార్థనలో ఆ యొక్క పాటలకు అవి మనం వెళ్ళకూడదన్న ఒక ఆలోచన మనకు కలుగుతుంది.
అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు చిన్న ఖాళీ దొరికింది, మనం ఫోన్ తిప్పుతూ ఉంటాం, ఏ జబర్దస్త్ కామెడీయో లేకపోతే జోక్స్ ఏ రీల్స్ చేసి చూస్తూ ఉంటాం. అలాగే నువ్వు ఇంకా ప్రార్థన చేసినప్పుడు ఆ సమయం దొరుకుతుందనే బైబిల్ పెట్టుకున్న బైబిల్ చదువుతూ దేవుడు మాటలు వింటూ ఉంటాం. చూసారా, సమయం పోనివ్వక చూడండి, సమయాన్ని చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మెలకు కలిగి చేయండి, మీరు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలో కొన్ని విషయాలు ఎడతెగక ప్రార్థన చూడండి. ఎల్లప్పుడూ కూడా మన దేవుడితో ఏం కలిగి ఉండాలి, సంబంధాన్ని ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. మీకు ఒక మాట నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసామంటే ఏం పెట్టాం, జియో దాని ఏమంటాం, వైఫై, అట్లా దాన్ని బాగా ఏమంటాం, రోడ్డు పెట్టాం. ఓకే, ఇప్పుడు మనము సపోజ్ మన సుధాకర్ కనుక అవతలకి వెళ్ళినాం అనుకోండి, ఫోన్ కనెక్ట్ అవుతా అవుతుంది. మరి పది చివరికి వెళ్తే ఎందుకు అవ్వదు? జియో సిమ్మేనా? ఇది జియోనేనా? మిమ్మల్ని 11 తర్వాత మీరు ఉన్నారన్నా నేను వచ్చాను. ఎంత త్వరగా రెస్పాండ్ అయితే మిమ్మల్ని అంత త్వరగా పంపించేస్తా. ఎందుకంటే నా ఆలోచన ఒక్క మాటను మేము వదిలిన తాకొచ్చు. నా తప్పున నా ఆలోచన అది. నేను 1 గంటలు పనుకున్న వార్త 10:30 పాత 1 గంట అవుతుంది. మళ్ళీ 5:30 వేసా. ఒక్క మాట అయినా ఎవరైనా తాకాలని నా ఉద్దేశం. ఎంతో కష్టపడి శ్రమించుకుని పనులను పక్కన పెట్టడానికి వచ్చాను. మీకు అద్భుతంగా వాక్యం గుర్తుంది బదులు చెప్తా, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇక్కడ ఏముంది, జియో ఉంటుంది. మీ చేతులు ఏమున్నాయి, స్మార్ట్ ఫోన్ ఉన్నాయి, అందులో ఏముంది, జియో సిమ్ ఉంది. ఓకే, అంటే ఎక్కడ దాకా లాగుతుంది, దాని సిగ్నల్ ఎంతవరకు, దాని సిగ్నల్ ఉన్నంత వరకు లాగుతుంది. ఓకేనా? ఈ జియో ఫైబర్ ఎవరు అవ్వాలంటే ప్రభువైన యేసుక్రీస్తు అవ్వాలి. ఇదేమవ్వాలంటే మీరు సిమ్ అవ్వాలి. అర్థమైందా? అంటే ఎప్పుడు దాని యొక్క ఆ కను సైజులో ఉన్నంత వరకు ఎలాగైతే కనెక్ట్ అవుతుందో, ఆ కనెక్ట్ అయినప్పుడు దానికి సంబంధించి నీ ఫోన్లో అవసరమైనవి వస్తాయో, అలాగే దేవుడు చుట్టూ నువ్వు తిరుగుతుండగా ఈ లోకంలో నీకు కావాల్సినవి ఇస్తాయి. కనుక నీవు ఎప్పుడు కూడా గొప్ప వ్యక్తిగా ఉండగలుగుతావు. ఎప్పుడైతే ఆ యొక్క ఫోన్కి నువ్వు ఆ యొక్క జియో నెట్వర్క్కి నువ్వు దూరం అయిపోతావో, నీ యొక్క సిగ్నల్ ఎలా అయితే కట్ అయిపోతుందో, అలాగే దేవుడికి దూరం అయిపోతే నీ సంబంధం కూడా అయిపోతుందా, అయిపోతుంది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అది నెట్కి దగ్గరగా ఉండాలి ఎప్పుడు. అందుకనే ఆ నెట్వర్క్ కలిగిన దేవుడికి నువ్వేం చేయాలి. అందుకని ఇంకోటి, ఇలాంటి నెట్వర్క్ లాంటి ఎన్నైనా రావచ్చు, కానీ యేసయ్య లాంటి వాడు ఇంకొకటి స్తోత్రం చెల్లించాలి. ఆ దేవుడు ఆ దేవుడు ఇది కొన్నే తెలియజేస్తాదేమో, అది మాత్రము మన భవిష్యత్తు గురించి కూడా తెలియజేస్తారు కదండి. అది ఎంతో మనకు ప్రయోజనకరం. ఎక్కడ తెగక చూడండి, ఒక అన్యాయస్తుడు దగ్గరికి ఎవరు వచ్చారండి, ఒక పేద వచ్చింది. అయ్యా నాకు న్యాయం తెచ్చువా. ముసలంలా ఉంది, రేపు రాపు వెళ్ళిపోయింది. అయ్యో నాకు న్యాయం తెచ్చువా, రేపు రాపు. అయ్యో నాకు న్యాయం తెచ్చువా. మాటి మాటికి వస్తుందట. ఈ మాటికి వస్తుందని చిరాకు వచ్చి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతులకు ఏం చేశాక న్యాయం తెచ్చి, అన్యాయస్తుడైన అతనే న్యాయం చేస్తే న్యాయాధిపతి అయిన నేను మీకు న్యాయం చేయకుండా ఉంటాను. మనం ఒకసారి ప్రభువా అంటాం, రెండోసారి ప్రభు అంటాం, మూడోసారి ప్రభువా నాకు ఇంకంతే ప్రభువా అయిపోయింది. ఇంకా అలా కాదు, నువ్వేం చేయాలి, మాటికి చూడండి. రోజు నువ్వు చేసే ప్రార్థన నీకు ఏముండాలి, రోజు నువ్వు చేసే ప్రార్థన నీకు ఏముండాలి, గుర్తుండాలి. అంటే నువ్వేం చేయాలంటే క్రమముతో కూడిన ప్రార్థన. ఈరోజు నువ్వు పిల్లల గురించి చేస్తావు, మీ పిల్లల గురించి చేస్తావు, మీ అప్పుల గురించి చేస్తావు, మరి పొద్దు చెయ్యి. అలా కాదు, క్రమముగా నువ్వు కూర్చున్న ప్రతిరోజు కూడా వాటి గురించి నువ్వు ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి కదండి. ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి.
తెగక ఒకటే పత్తాకు వచ్చిందట. రెండోసారి ఒక స్నేహితుడికి ఉంటాడు కదని అతనికి సడన్గా ఒక ఎవరు వచ్చారంట, అతిథి వచ్చాడంట. పెట్టడానికి ఇంట్లో ఏమి లేవంట, లోనకి ఏమున్నాయంట, ఎదురుంటాడు రొట్టెలు అంట. కలుపుకుంటాడ, యా మా నా సహోదరుడు వచ్చాడు, ఆకలేస్తాను 3 రొట్టెలు పెట్టవా అంటే నా పిల్లలు పడుకున్నాను అంట. మళ్ళీ వెళ్ళిపోయాట. మళ్ళీ అయ్యా తలుపుకుంటాడట, నాకు 3 రొట్టెలు ఇవ్వా, వెళ్ళు నా పిల్లలు పడుకున్నారు, ఎంత డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ వెళ్ళాడట. మాటికి వస్తానని చెప్పట ఆ రొట్టెలు చేంజ్ చేశారంట. పంపించేసాడు. దేవుణ్ణి కొన్ని ఏం చేయాలి, మాటికి అడగాలి. మాటికి మనం దేవుణ్ణి కోసాడాలి, బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూడండి 3.5 సంవత్సరాలు ప్రార్థన ఏం చేయాలి, వర్షం పడలేదు. ఆ షోమ్రోన్లో భయంకరమైన కరువు ఏరుతుంది. మనుషులు చంపుకొని తినే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. వెంటనే ఏం చేస్తాడండి, ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. చేసినప్పుడు ఇతర ఏం చేస్తాడంటే అక్కడ ఆహాబు రాజు ఏం చేస్తాడంటే ఇంటికి శుభ్రంగా తినేసి పడుకుంటాడు. ఈ యొక్క చూడండి ఒక స్త్రీ ఎవరికైనా డెలివరీ అయినప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తే అంట వాళ్ళు పట్టుకుని వాళ్ళంట ఇక్కడంట మోకాళ్ళ వరకు ఇలా నొక్కి పెట్టి ఆ వెండికి ఇంజెక్షన్ చేస్తారు సార్. ఎంతో అల్లాడిపోతారంట. అలాగా అంట ఏలియా ఈ యొక్క తలకాయ అంట ఈ మోకాళ్ళ దగ్గర తీసుకొచ్చి మోకరించి ప్రార్థిస్తాడు. ప్రభువా వాన కురిపించువా, ప్రభువా వాన కురిపించువా. ఎన్నిలో ఒకసారి అనగానే అక్కడ వాన పడుతుందా, అయ్యా ఏమీ లేదు. మళ్ళీ ప్రార్థన చేశానంట, మళ్ళీ మోకరించి వాన పడుతుందా, లేదయ్యా పర్లేదు. మళ్ళీ మళ్ళీ పర్లేదు. అలా ఏదో మరపుందా, అయ్యా చెయ్యంత మేఘం వస్తుందయ్యా, ఆహాబుతో చెప్పండి వెళ్ళండి, ఇప్పుడు ఒక భయంకరమైన గొప్ప వర్షం రాబోతుందమ్మా. ఎలా జరిగింది అంటే మనకి ఒకటి ఆసక్తితో ప్రార్థన చేసే వాన పడింది అంటాం. అంతకు ముందు ఏం జరిగింది, అమ్మ ఇప్పుడే కదమ్మా గొంతుకులైతే కలిసాను. అది చెప్పండి అమ్మా. అంతకు మనం ఏం చేస్తాం, ఆసక్తితో ప్రార్థన చేస్తే వాన పడిందంట. అంతకు ముందు తలకాయి మోకరించు అని భూమి వరకు వంచి ఏం చేశాడు, 7 మార్లు ప్రార్థన చేశాడు దుఃఖంతో వేదంతో. అలా చేస్తే కానీ ఏం వల్ల అలా కష్టపడితే కానీ ఏసేపుకి ఏమో రాలా. ఆమె అలాగా అలా వెళ్ళకపోతే ఆమెకి వెళ్తేనే ఆమెకి వచ్చింది, ఆ పేద విధరానికి న్యాయం వచ్చింది. ఆఖరిగా ఇంకో మాట చెప్పేస్తాను చూడండి. ఏం చదువుకున్నాం ఇప్పుడు మనం, ఎడతెగక ప్రార్థన చేయండి. ఆ తర్వాత ప్రతి విషయమునందును ప్రతి విషయంలో ఏం చేయాలి, మీరు స్తుతి చెల్లించుట యథార్థవంతులకు ఏంటండి నమస్కారం. అంటే ఎల్లప్పుడు ఏం చేయాలండి, మనం స్తుతించాలి. సమయం మనకు ఆశయమనిగా కీడు జరిగినా మేలు జరిగినా మా పాస్టర్ గారు అంటారు, మా పాస్టర్ గారు పెద్ద భోజనం పెడతారు. అమ్మో ఏంటమ్మా భోజనం పెడతా అంటే మా అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు అని అంటారు. ఏంటంటే ఏమైపోయారంట, 10th ఫెయిల్ అయితే ప్రార్థన పెట్టడం ఏంటండి, అలాగే ఎంచుకోవాలి. కానీ అంటే ఒకటి నేర్చుకున్నాను, ఏదైనా దేవుని ఏం చేయాలి, ఏం చేస్తాం. అది చదవలేదు, ఫెయిల్ అయిపోయాడు, దేవుడికి స్తోత్రం. అది చదివాడు, పాస్ అయ్యాడు, దేవుడికి ఏం చేయాలి, అన్నిటికీ దిగు ఏదైనా సరే ఏం చేయాలి, దేవుడికి స్తుతించాలి, దేవుడికి ప్రార్థించాలి. చూడండి ఆఖరిగా మాట ఎఫెసీ 5:20 తొందరగా. మన ప్రభువైన యేసుక్రీస్తు 5:20 ఎఫెసీ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి. పై చదవమని ఒకసారి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన
దేవునికి ఆ, ఎల్లప్పుడూ ఆ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చాలు. ఎల్లప్పుడూ తండ్రి ఎందుకు వీళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో కూడా దావీదు అంత గొప్ప వ్యక్తి కావడానికి ప్రధాన కారణం తెలుసా? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. 7 సార్లు స్తుతి, 3 సార్లు ప్రార్థన. ఆమె ఇంకొక మాట చూడండి, 119:62 తొందరగా. ఇంకొకరు రోమ 14:6 తీయండి. న్యాయమైన విధులను బట్టి న్యాయమైన విధులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆ. అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఎప్పుడైతే అమ్మా అర్థం ఏం చేద్దాం? ప్రార్థన చేయాలి. నిద్ర పట్టకపోతే ఫుడ్ కోర్ట్కి వెళ్తాము, నిద్ర పడితే గురక తీసి నిద్రపోతాం. ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళడానికి పరిస్థితులు అనుకూలించకపోతే ఫోన్ చూసి కాసేపు ఆ సమయంలో ఇంకా మనతో పాటు ఎవడు వెలుగు ఉన్నాడో అది మెసేజ్ పెడతాం కదండి. ఇది మనం చేసే పని కదా. కానీ ఇతను ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. అమ్మా ఇతను ఏం చేశాడ? చెప్పండి తల్లులారా, కృతజ్ఞతాస్తుతులు ఎలా ఏ సమయంలో? అమ్మా ఏ సమయంలో? 12 గంటలకి అమ్మా ఏ సమయంలో? అర్ధరాత్రి పూట. అని అర్ధరాత్రి పూట ఒక్కొక్కసారి నీకు మెలుకొందని చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయాలి. ప్రభువానికి స్తోత్రములు అని చెప్పు. లేకపోతే మీకు నిద్ర లేకుండా దేవుడు చేయను కాక. తెలుగు మీరు తెలుగు మీరు బాగాలేదు. స్తోత్రం అంటారు అనుకున్నాను అలా. అని అందరు నిద్రలు కావాలి. మీకు నిద్రలు బాగా ఉండాలంటే మీకు మెలుగు వచ్చినప్పుడు ఏం చేయండి? ప్రార్థన చేయాలి. పిచ్చి పిచ్చిగా ఫోన్లు చూడమాకండి. ఆ పిచ్చి కళని మీకు వస్తాయి కనుక మీరు ఏం చేయండి? చక్కగా మెలకువడి ప్రార్థన చేయాలి. మెలకు వస్తే ఏం చేయండి? దేవుని స్తుతులు చెల్లించండి. ఓకే, రోమ 14 తొందరగా. ఎల్లప్పుడు మా సామాన్ మనం ఏం చేస్తాం? ఎల్లప్పుడు ఇనమును లక్ష్యపెట్టువాడు. అమ్మా ఇనమును లక్ష్యపెట్టువాడు. రోమ 14:6. ఇనమును లక్ష్యపెట్టువాడు. ఆ. ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు ఆ. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ఆ. ప్రభువు కోసమే తినుచున్నాడు. ఓకే, ప్రతి విషయంలో తినే విషయంలో అన్ని విషయాలు కూడా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చాలు. చెల్లించాలి. టైం అయిపోయింది. నెంబర్ 1. మేలైన దానిని చేయాలి. నెంబర్ 2. సంతోషముగా ఉండాలి. నెంబర్ 3. ఎడతెగక ప్రార్థన చేయాలి. నెంబర్ 4. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ 4 ఎప్పుడు చేయాలి? ఎల్లప్పుడు. ఈ 4 నీ జీవితంలో ఉంటే నువ్వు ఒక దానియేలు వలె, ఒక దావీదు వలె, ఒక అబ్రహాం వలె ఒక గొప్ప స్థితిలోకి నువ్వు అట్టి స్థితి దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్.